అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఈరోజు దేశంలోనే ఒక విచిత్రమైన ఒక స్పెషల్ డేగా చెప్పుకోవడానికి ఒక అవకాశం జరిగిన రోజుగా పరిగణించుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో 1967 పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరి గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ఆదర్శంగా ఇది ఇతర రాష్ట్రాలకు మావోయిస్టు పార్టీలుగా వ్యవహరించిన తీరు. ఆ రోజు ఆ నక్సల్బరి గ్రామంలో ఒక భూ వ్యవస్థ పైన, భూ పెత్తందారులపైన పోరాటం కాబడినటువంటి ఆ 11 మందిని అక్కడ పోలీసులు వాళ్ళను హతమారుస్తే అక్కడి నుండి పుట్టినటువంటి ఈ ఉద్యమం ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల పాటు జరిగిన ఈ సాయుధ పోరాటం అనే మాట ఈ రోజుకు చివరి దశ చేరిందని చెప్పుకోవచ్చు. ఆ రోజు 11 మంది ఎవరైతే హత్యకు గురైరో ఈరోజు తెలంగాణ నుండి ఇంకా 11 మంది మాత్రమే అడవుల్లో ఉన్నారు. ఆ కమిటీలో కేంద్రంగా ఉన్నటువంటి కీలకమై ఉన్నటువంటి ముఖ్య నేతలు, మిగిలి ఉన్న ఒక 4 ముఖ్య నేతలు ఈరోజు పోలీసు ఎదుట లొంగిపోవడం జరిగింది. అయినా వాళ్ళు ఈ పోరాటాన్ని మేము ఆపుతాము అని చెప్తలేరు. కానీ ఇది ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కోసం ఇంకా మా జీవనం, మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని ఒక మంచి మాటను చెప్పి పోలీసుల ముందు హాజరయ్యి వాళ్ళు ఈ కార్యక్రమానికి తెరలేపారు. ఎందుకంటే ఇప్పుడు అడవుల్లో మనిషి బ్రతికే ఛాన్స్ లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల కారణంగా దాదాపుగా ఎందరో మంది అమరులయ్యారు. ఆ అమరులు అన్నల్లారా, మీరిక లేరు కదా, మీరిక లేరు కదా, మిమ్మల్ని చూసి ఎంతోమంది పుట్టేటోళ్ళు. అయినప్పటికీ ఇప్పుడు అలాంటి సోర్సు, అలాంటి అవకాశం లేకుండా అయిపోయింది. ఆ అన్నలకు అప్పుడు రిక్రూట్మెంట్ వారీగా ఎంతోమంది పాటలు విన్నోళ్ళు కావచ్చు, సమస్యల ఆ పరిష్కారం కోసం ఆ మార్గంలో నడిచిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి తాడిత పీడిత ప్రజల కోసము వాళ్ళు ఒక మార్గాన్ని వేయడం కోసం ఆ బాటలో నడిచినటువంటి అన్నలందరూ ఎంతోమంది అమరవీరుల తరువాత ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయన మార్చి 31, 2026 కల్లా ఈ నక్సలిజం, మావోయిస్టు అనే మాటను నేను చెరిపేస్తా అని శబదం పలికి చెరిపేయడానికి చరమగీతం పాడుతున్నటువంటి అమిత్ షా, నువ్వు ఈ అడవుల్లో ఉన్నటువంటి సంపద కోసం చేస్తున్నావా, లేకపోతే అడవుల అభివృద్ధి కోసం చేస్తున్నావా, అక్కడ ఉన్నటువంటి తండాలు, గూడాలు వీటన్నిటినీ బడా బాబులకు దోచిపెట్టడానికా ఏంది అనేది నీ ప్రశ్న నీకే వదిలేస్తున్నాం. కానీ ఎప్పటికీ ఈ ఉద్యమాన్ని అణచలేవు. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఉద్యమం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అందుకోసమే ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ కూనలు అడవి మల్లె పువ్వులు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్దిమూట కూడా ఉండదు, పేరు కొరకు వచ్చి రందున అవ అయ్యబెట్టిన పేరు చెప్పరు అని ఇలాంటి ఎన్నో పాటలను విన్నటువంటి, అడవి బాట బట్టి అమరులై వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది. కానీ తలదాచుకోవడానికి స్థావరం లేని ఒక యుద్ధ వాతావరణాన్ని ప్రకటించి పోలీసు బలగాలను ఆ అడవిల్లో పంపించి అటు పులులు, ఇటు అన్నలు అందరినీ చెల్లాచెదరం చేసినటువంటి మీ స్ఫూర్తిదాయకం గొప్పదే కావచ్చు. కానీ అసలు అన్నలు ఆ బాట పట్టడానికి గల కారణమేంది? ఒకప్పుడు అన్నలుంటే అన్నలు లేకముందు ఉండే వాస్తవమైన విషయం చెప్తా. భూ పెత్తందారులు, దొరల గడీల ముందు నుండి జరిగే సంఘటనలు, అధిక వడ్డీల నిర్మూలనకు వీటన్నిటినీ ప్రాణాలకు తెగించి పోరాడి నిలిచిన అన్నలు వాళ్ళ ఫలితమే కదా ఈరోజు ఎంతోమందికి భూమి వంచిరు, ఎన్నో రకాల సమస్యలకు వాళ్ళు చరమగీతం పాడిర్రు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారము అన్నలే కదా.
ఆ అన్నలను భూమి మీద మర్చిపోయే ఇది ఎవరూ ఉండరు. ఎట్టి పరిస్థితిలో అన్నలు అంటే గన్ను పట్టుకొని అడవుల్లో తిరిగేవారే కాదు. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించేటోడు ప్రతి అన్ననే. ఓ చెల్లెకు అన్నగా, ఒక తమ్ముడికి అన్నలా, ఒక అమ్మకు కొడుకులా, ఓ అయ్యకు బిడ్డలా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళు అన్నలే. ఈ సత్యాన్ని ఎరగక, ఈ మాటకు విలువ నీకు తెలవక ఏదో అని చేస్తాం, అంతు చూస్తాం అనే మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా గారు ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన శైలి మీకేం తెలుసని. అయినప్పటికీ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు నలుగురు ముఖ్య నేతలు లొంగిపోవడం జరిగింది. అందులో దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి వీళ్ళందరూ లొంగిపోయారు. ఒక్కొక్కరికి పడుచు పోరగాళ్ళలాగా, ఏం 20-30 సంవత్సరాలు కాదు వాళ్ళ వయసు. వాళ్ళ పోరాటమే 40 ఏళ్ల పైచిలుకు. అయినా వాళ్ళు సత్తువతో ఈ ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డారు. కానీ అవకాశం లేని వెడల ఓ బిడ్డ ఆ నాయనను పిలుస్తుంది, ఓ తల్లి ఆ కొడుకును పిలుస్తుంది, ఓ అయ్య తన కొడుకును పిలుస్తుండు. ఇట్లా వీళ్ళందరినీ ఈ సమాజం ముందు, ఈ ప్రజాక్షేత్రంలో, ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ప్రతి బిడ్డ కోరుకుంటుండు. అందుకోసం అన్నలారా, మీరు ఎక్కడున్నా మీరు తక్షణమే మీ ఇండ్లకు, మీ కన్నవారి దగ్గరికి, మీ ఆత్మబంధువుల దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటూ, వీళ్ళందరూ రాడికల్ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. దాదాపుగా దశాబ్దాల వారీగా ఉద్యమాలు చేసినటువంటి ఈ అన్నలకు మనం ఘనంగా స్వాగతం పలుకుదాం. కానీ ఏ విషయమైనా, ఏ పోరాటమైనా, ఏ ఉద్యమమైనా, ఏ యుద్ధమైనా ఒకటి చూసైనా ఉండాలి, లేకపోతే అనుభవించైనా ఉండాలి. ఒకడు అంటాడు, గాడు పోరాడరా, వానికి ఏం తెలుసు అని మాట్లాడతాడు అంటాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఒక విషయం గురించి నువ్వు మాట్లాడాలంటే నువ్వు అనుభవించి ఉండాల్సినంత అవసరం లేదు. ఆ విషయాన్ని నీ మనసులో ఇమిడించుకొని వాటి విషయాలకు నువ్వు ఒక సాధనగా ఇతర అంశాలను చదివినప్పుడు, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏ రకంగా జరుగుతున్నాయని నీకొక గణాంకాల విషయం వెలువడినప్పుడు ఆ విషయం పట్ల నువ్వు మాట్లాడే అవకాశం ఉంటుంది. విషయం చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే ఒక గంజాయిని పరిస్థితి ఏ రకంగా బిహేవ్ చేస్తాడు అంటే, నువ్వు గంజాయి తాగినోడే మాట్లాడన్నా. ఒక దొంగను ఎట్లా పట్టుకోవాలంటే వాడు దొంగతనం చేసే ఉండాలా. అందుకోసము అన్నిట్లలో అనుభవము తప్పనిసరి కాదు. వారి మెదడు పెద్దోడికి దోయంది చిన్నోడికి దోస్తుండొచ్చు. అందుకోసము ఈ ఉద్యమాలు అనేటివి ఉత్తగానే పుట్టలే, అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. కానీ అయినప్పటికీ ఈరోజు సాధించింది అన్నలే అని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితులు, ఎక్కడ రోడ్ వేయకపోతే, ఎక్కడ భవనం నిర్మించకపోతే, ఎక్కడ స్కూల్ కట్టకపోతే ఏ అన్న వచ్చి ఏం చేస్తారో అన్న ఓ భయంతో జరిగినటువంటి కొద్దిపాటి అభివృద్ధి ఇది. అయినా ఇప్పటికైనా మీరు ఒకటే నడవడికలో నడవండి. ఎందుకంటే ఈ పేద ప్రజలు, ఉన్నోడి దగ్గరనే భూమి ఉంది, ఉన్నోడి దగ్గరనే డబ్బు ఉంది, ఉన్నోడి దగ్గరనే అన్నీ ఉన్నప్పటికీ లేనోడి దగ్గర ఏమీ లేదు అన్నోళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ఉందని మర్చిపోవద్దు. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, వాడు పోరడు, వాడేం చెప్తాడరా, వాడికి ఏం తెలుసు అనుకుంటే అది నీ పొరపాటు. ప్రతి విషయం పట్ల ఎంతో కులంకషంగా దాగి ఉన్నటువంటి అంశాన్ని వాడి వివరించుకున్నప్పుడే చెప్పగలుగుతాడని మర్చిపోకు. వయస్సు పెరిగినంత మాత్రాన నీకేదో అనుభవం వచ్చిందని ఆ విషయాలు, ఆ కారు కూతలు కూసేవాడికి ఒక సమాధానం చెంప చెల్లుమనేలాగా వినిపిస్తుంటుంది.
వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలను నిజంగా అటు బార్డర్లో గస్తీ కాస్తున్నటువంటి అటు ఆ పోలీసు బలగాలు ఆ మిలిటరీ బలగాలు వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో ఒక పల్లె కోసం ఒక గ్రామం కోసం ఒక రాష్ట్రంలో వివిధ నాయకులుగా ఎదిగినటువంటి ఈ అన్నలందరూ కూడా వాళ్ళను సక్రమంగా పని వేయించడానికే అది పెన్నులు మొలకెత్తని కాలంలో గన్నులై మొలిచినటువంటి ఈ అన్నులకు మళ్ళొకసారి లాల్ సలాం చెప్తున్నా. ఎవరు ఈ బాటను పోవాలని నేను చెప్తలేను, కానీ మీ యొక్క అక్కడికి పోయి చేసే యుద్ధం ఏదో ఇక్కడ నీ సోషల్ మీడియా వేదికనో లేకపోతే ఇతరుల సహాయంతోనూ నువ్వు ప్రశ్నించవచ్చు, నీకు అన్ని హక్కులు ఉన్నాయి అన్న విషయాన్ని మరవక ఈరోజుతో ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇది నిజంగా ఎంతోమందిని కలిచివేసినటువంటి సందర్భం. ఈరోజు అందుకే అంటున్నా నేను స్పెషల్ డే అని. మిత్రమా, ఒకసారి ఆలోచించు, రేపటి భవిష్యత్తు తరాలకు ఏం సందేశం ఇస్తున్నావని. అందుకోసం ఒక విషయాన్ని నేను కోరుతా ఉన్నా, అన్నలారా మీరు ఎక్కడున్నా మీరు రండి, మీ ఆత్మగల్ల బంధువుల ఇంటికో, మీరు వదిలిపోయిన చిన్నప్పటి మీ ఊరికో, మీరు పారిపోయిన మీ అమ్మ చేతిలో లాలపాటవై మిగిలిపోయి ఎక్కడో ఉండి తినో తినకనో ఈ ప్రజల కోసం ఉద్యమం చేసిన ఓ అన్న ఇక సెలవు తీసుకో అని కోరుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా, ఎప్పటికీ ఎవరి ఉద్యమాన్ని ఎవరు అణచలేరు, కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి శక్తులను అవసరాలను అధికారాలను వాడుకొని. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి అమిత్ షా గారు, మీరు ఈ అడవిల నుంచి అన్నలను తరిమేసినము, అడవి ఖనిజ సంపద అంత దోసుకోవచ్చు అంటే మీరేం 1000 సంవత్సరాలేం బతకరు. కానీ రాబోయే రోజుల్లో చెప్పుకునే మాటల్లో మీ పేరు గొప్పగా నిలిచిపోవాలంటే అభివృద్ధి పదంలో నడిపించండి. కానీ ఈ పూట మనిషి రేపటి కోసం బ్రతుకుతాడు, జంతువు ఈ రోజుకే తన అవసరాన్ని చూసుకుంటుంది. మీరు మనిషిలా బ్రతుకుతారని, రేపటికి మీ పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా వ్యవహరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ చందు. థ్యాంక్ యూ. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.